నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5గురి ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగే 2 రోజులైనా ప్రమాద స్థలం నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు సెల్లార్లో భారీగా ఫర్నిచర్, ఇతర మెటీరియల్ డంప్ మిగిలిపోయింది. మళ్లీ మంటలు చెలరేగే అవకాశం ఉండడంతో ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సహాయక చర్యల కోసం హైడ్రా సిబ్బంది కూడా ప్రమాద స్థలంలోనే ఉన్నారు. నాంపల్లి బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ అగ్ని ప్రమాద ఘటనలో 5గురు మృత్యువాత పడ్డారు. ఆ 5గురు మృతదేహాలు వెలికి తీయడానికి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సుమారుగా 20 గంటలు రెస్క్యూ చేసిన తర్వాత అనంతరం 5గురు డెడ్ బాడీలను బయటికి తీసుకురాగలిగారు. అయితే ఈ 5గురు డెడ్ బాడీలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇటు ఉస్మానియా మార్చుడికి తరలించి పోస్ట్ మార్టం క్లియర్ చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వాస్తవానికి 2 రోజులు గడిచింది ఈ బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ నుంచి చిన్నగా పొగలు వస్తూనే ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఫైర్ సిబ్బంది ఒక వాహనంతో ఇక్కడే పహారా కాస్తూ ఉన్నారు. కూడా పొరపాటున ఎక్కడైనా మంటలు చెలరేగితే వెనువెంటనే ఆర్పేందుకు వీలుగా ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజన్తో ఇక్కడే బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ వద్దనే ఉన్నారు. మరోవైపు ఇదే కాకుండా హైడ్రా సిబ్బంది కూడాను ప్రజెంట్ ఈ ఫర్నిచర్ షోరూమ్ వద్ద ఉన్నారు. అయితే ఇక అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత లోపల 5గురు చిక్కుని ఉండడంతో వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టసాధ్యంగా మారింది. ఒకవైపు దట్టంగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు, మరోవైపు అంతే దట్టంగా కమ్ముకున్నటువంటి పొగలు, ఈ రెండు కూడా రెస్క్యూ ఆపరేషన్కి తీవ్ర అడ్డంకిగా మారాయి. సో ఇదే నేపథ్యంలో ముందు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఇలా సుదీర్ఘంగా 10 గంటలు శ్రమించిన తర్వాత మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. కానీ అక్కడక్కడ సెల్లార్లో మాత్రమే మంటలు చెలరేగుతూ వచ్చాయి. అనంతరం పొగ కూడా దట్టంగా కమ్ముకుని ఉన్నటువంటి నేపథ్యంలో భవనానికి సంబంధించినటువంటి అద్దాలు ధ్వంసం చేసి ఆ తర్వాత ఈ సెల్లార్ ముందు భాగంలో రంధ్రాలు చేసిన తర్వాత ఆ పొగను కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ప్రత్యేక యంత్రాలను తీసుకొచ్చారు ఈ పొగను బయటికి పంపించడానికి వీలుగా. సో వాటి సహకారంతో పొగను పూర్తి స్థాయిలో బయటికి పంపిన తర్వాత రెస్క్యూ టీం లోపలికి వెళ్లారు. సుమారుగా 5 రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్లి ఈ 5గురు డెడ్ బాడీలను గుర్తించారు. అత్యంత విషాదకరంగా ముగిసింది వారి జీవితం అంటూ కూడా చెప్పుకోవాలి. 5గురు మృతదేహాల్లో 2 మృతదేహాలు అంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 చిన్నారుల మృతదేహాలు పక్కపక్కనే బెడ్ మీద పడి ఉండడం అత్యంత విషాదం అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురిని కాపాడడానికి వెళ్ళినటువంటి ఈ షోరూంలో పనిచేసేటటువంటి 2 వర్కర్స్ కూడాను వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సెల్లార్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ ఫర్నిచర్తోనే నిండిపోయి ఉంది. వాస్తవానికి సెల్లార్ను కేవలం పార్కింగ్ అవసరాల కోసం మాత్రమే వాడాలి. బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు మాత్రం ఈ 2 సెల్లార్లను పూర్తి స్థాయిలో ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి మెటీరియల్ను స్టోర్ చేయడానికి మాత్రమే వినియోగిస్తూ ఉన్నారు. ఇక వాస్తవానికి వర్షం వస్తేనే ఈ ఫర్నిచర్ షోరూమ్ సెల్లార్ భాగంలోకి పూర్తి స్థాయిలో నీళ్లు వస్తాయంటూ కూడా ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో కింద ఈ ఫర్నిచర్ను అలాగే ఫర్నిచర్ మెటీరియల్ను స్టోర్ చేసి ఉంచడం ఈ అగ్ని ప్రమాదానికి కారణమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే లోపల ఈ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ పెద్ద ఎత్తున ఉంచడంతో మంటలు కూడా క్షణకాలంలోనే మొత్తం వ్యాపించాయి. ఈ 2 సెల్లార్లకు క్షణకాలంలోనే వ్యాపించి ఈ లోపల సెల్లార్లో ఉండేవారు బయటకు వచ్చేటటువంటి మార్గాలన్నీ కూడా మూసుకుని పోయాయి. దీంతో వారంతా కూడా లోపలే ఉండిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ మొత్తం డంప్ అంతా కూడా అలాగే ఉంది. ఈ డంప్ క్లియర్ చేయడానికి సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం డంప్ను ఈ బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ సంబంధించిన వాళ్ళే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. సో ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత వారు వచ్చి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ మొత్తం ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి మెటీరియల్ డంపర్ అంతా కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ వద్ద ఫైర్ సిబ్బంది ఒక వాహనంతో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు హైడ్రా సిబ్బంది కూడాను ఈ ఫర్నిచర్ షోరూమ్ వద్దే ఉన్నారు. ఇక మొత్తం ఈ డంప్ను క్లియర్ చేసే ముందు ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ డంప్ను కూడా క్లియర్ చేస్తామంటూ బజాజ్ ఫర్నిచర్ షోరూమ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు.